హాయ్ హలో ఇక్కడైతే చూస్తున్నారు కదా, రేపైతే మాకు పాప బర్త్డే ఉంది. సో అందుకని పాప కేక్ ఆర్డర్ పెడదామని చెప్పి రెడ్ వెలెట్కి అయితే వచ్చామండి. రెడ్ వెలెట్లో ఇక్కడ కేక్స్ చాలా బాగుంటాయి. మా బర్త్డే ఏవైనా సరే ఇక్కడ కేక్లు అయితే ఆర్డర్ పెట్టుకుంటాము. పాప ఫస్ట్ బర్త్డే నుంచి ఇక్కడే, మా బర్త్డేస్ కూడా ఇక్కడే తీసుకుంటాము. సో ఇక్కడైతే కేక్ మోడల్స్ అయితే చూస్తున్నాము 1 by 1. ఒక కేక్ అయితే మేము మోడల్ సెలెక్ట్ చేసాము, అది నేను మీకు రేపు చూపిస్తాను. సో ఇంక కేక్ ఆర్డర్ పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. పాపకి కోన్ అయితే పెడదామని చెప్పి ఇంకా ఈవినింగ్ 3:30కి అయితే కూర్చున్నాము. సో తను కోన్ పెట్టుకుంటుంది కానీ కాసేపు వరకు అయితే తీసేస్తుంది. బట్ ఏదైనా కొంచెం బర్త్డే కదా, కొంచెం బాగుంటాయి హ్యాండ్స్ చూడడానికి అని చెప్పేసి నేనైతే పెడుతున్నాను. దానికైతే ఇంట్రెస్టే పెట్టించుకుంటుంది కూడాని. సో 2 చేతులకి పెడదామనేది నేను ఫిక్స్ అయ్యాను. ఎంతసేపు ఉంచుతుందో అనేది నేను ఇంక చూడాలి, అది పెద్ద టాస్క్ నాకు. బట్ ఒక 15 minutes వరకు అయితే ఉంచింది 2 హ్యాండ్స్కి కూడాని. ఇంకా చందమామ చక్కగా పెట్టమంది, పెట్టించుకుంది. ఇంకా 2 చేతులకి అయితే ఫినిష్ చేసేసాను. కాసేపు ఉంచమని చెప్పాను, చెరిపేస్తాను, వాటర్ ఇవ్వు మమ్మీ అని అంటుంది. వద్దు నాన్న కాసేపు ఉంచు, బాగా పండుతుంది అని చెప్పి కాసేపు అలాగే స్టిల్స్ అయితే ఇవ్వమన్నాను. అందుకు ఫోటోస్ అలా సో ఇంకా బర్త్డే మార్నింగ్ అయితే వచ్చేసింది. పాపని లేపాను, ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పేసరికి నేను యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ తనకి వేగేగా రెడీ చేసి అత్తయ్య దగ్గర తీసుకెళ్ళిపోతాను. ఈరోజు ఎక్కడ తీసుకెళ్ళేసరికి నాకు స్టన్లో ఉందన్నమాట. ఏంటి మా మమ్మీ ఇంక లేపలేదు, రెడీ చేయలేదు అని చెప్పేసి. బట్ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను, తను వింటుంది. తనకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను, చూడండి ఎలా ఎగ్జిట్ అవుతుందో. ఇంకా తనకి సైకిల్ అయితే ఇష్టం అని చెప్పేసి ఈ సైకిల్ కొన్నాను. తను తొక్కేది ఏం లేదు కానీ నాకు తన సంతోషం కోసం అని చెప్పి ఇంకా సైకిల్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా పెద్ద సైకిల్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇంకా ఫస్ట్ ఈ సైకిల్ తొక్కలేదు, పెద్దది ఇంకేం తొక్కగలదు అని చెప్పి కొంచెం అలవాటు అయ్యే వరకు ఈ సైకిల్ అయితే ఉంటే బెస్ట్ అని చెప్పి ఇంక తీసుకున్నాను. కొన్ని డేస్ కొంచెం పెద్ద అయ్యి ఒక 4-5 years వచ్చాక 5 కంప్లీట్ అయితే బెస్ట్ నాకు తెలిసి పెద్ద సైకిల్ అని చెప్పి ఇంకా చిన్న సైకిల్ అయితే తీసుకున్నాను. ఇంకా తొక్కమ్మా అంటే కాదు, ఇంకా తొక్కుతుంది. మా మమ్మీ కూడా డైరెక్షన్స్ ఇస్తుంది, కూడా తనకి ఏం నచ్చుతుందో అదే చేస్తుంది. నచ్చిందా? బాగా నచ్చిందని చెప్తుంది. సైకిల్ బాగా నచ్చిందా అంటే ఓకే అని చెప్పమా అంటే అలాగే చూస్తుంది. ఇంకా ఫైనల్గా గుడికి అయితే బయలుదేరామండి. సో టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈరోజు మండే పడింది కాబట్టి ఇంకా టెంపుల్లో శివాలయంకి అయితే తీసుకువెళ్ళాము. ఇంకా అక్కడ తను మొక్కులు గిన్నెని కాదు చూడండి, అందకపోయినా గోడకి మరి ముక్కేస్తుంది అండి మా పాప. ఇంకా ప్రదక్షిణలు అయిపోయినా కూడా మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నారు వాళ్ళ డాడీ, తను కూడా. ఇంకా వాళ్ళ డాడీకి చిరాకు వచ్చింది. ఇంకా అన్నీ ఇంకా ప్రతిది మొక్కుతూనే ఉంది, టైం లాగ్ అవుతుందని చెప్పి ఎంత ఫాస్ట్గా వెళ్ళామా అన్నా కూడా ఇంకా వచ్చే తను ఏం అనుకుంటే అదే చేయాలనుకుంటుంది. ఇంకా వాళ్ళ డాడీ వదిలేసి ముందుకు వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే మా అక్క డిన్నర్కి అయితే వంటలు అయితే స్టార్ట్ చేసేసింది. తిను మా సెకండ్ సిస్టర్, మేము 3 sisters అన్నట్టు. వాళ్ళ బాబు హాయ్ చెప్పంటే చెప్తున్నారు. ఇక్కడ తను అన్నీ వండిస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. నైట్ డిన్నర్లోకి అయితే మేము గుత్తొంకాయ కూర, పన్నీరు అండ్ స్వీట్ కార్న్ బిర్యానీ, రైస్, సాంబార్ అయితే అరేంజ్ చేసాము. మండే నాన్ వెజ్ ఎవరు తినాం, సో అందుకని చెప్పి ఇంకా అలా అరేంజ్ చేయాల్సి వచ్చింది. ఇగోండి ఇది గుత్తొంకాయ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ. ఇంకా ఫైనల్గా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది అక్క.
సో ఇంట్లో ఇలా వండేటోళ్ళు ఇప్పుడు ఉంటే చాలండి, మన ఫంక్షన్లు అన్నీ కూడా కూల్గా అయిపోతాయి. చిన్నప్పటి నుంచి అయితే మా పిన్ని చేసేది, ఇప్పుడు మా సిస్టర్ చేస్తున్నారు. సో ఇలా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. ఒక ఫ్యామిలీకి ఎవరికైనా సరే ఇలా ఉండడం అనేది బెస్ట్ ఆప్షన్. సో మా ఫ్యామిలీలో అయితే మా పిన్ని మా అక్క అయితే ఇంక వంటలకు అన్నమాట. సో వీళ్ళిద్దరు వంటలు చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. ఇది కొన్ని రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది, మంచి టేస్టీగా ఉన్నది స్వీట్ కార్న్ బిర్యానీ. అండ్ గుత్తొంకాయ కూర అయితే భోజనాల స్టైల్లోనే చాలా బాగా వచ్చింది. మా అక్కకి నేను అలాగే చేయమని చెప్పాను, చాలా బాగా చేసింది మా అక్క. అండ్ పన్నీర్ కర్రీ కూడా మంచిగా టేస్ట్ వచ్చింది అయితే. సో ఇంక ఇలా అయితే కేక్ ఆర్డర్ చేసుకున్నాము, ఆల్రెడీ అయిపోయింది. సో తీసుకోవడం ఇది ఎగ్జాక్ట్గా మన అన్నిటి సర్కిల్ అండి. సో ఇక్కడ వెంకటమూర్తి యొక్క సింబల్స్ అయితే చక్కగా నీట్గా పెట్టారు, చాలా అందంగా ఉందని చెప్పి షూట్ చేశాము. సో ఇంకా ఫైనల్గా అయితే 2 ప్లేట్లకు వెళ్ళి కేక్ తీసేసుకోవడమే. ఫైనల్గా రెడ్ వెల్వెట్కి అయితే రీచ్ అయ్యామండి. కేక్ అయితే అయిపోయింది. సో వాళ్ళు ప్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు. ప్యాక్ చేస్తున్నాము, ఈలోపు షూట్ చేస్తున్నాము. నాకు ఎందుకు చాలా బాగా నచ్చిందండి. ముందంతకన్నా ఇది రెన్యువల్ చేసిన తర్వాత చాలా బాగుంది. ముందు ఇంత లుక్గా ఉండేది కాదు, బట్ ఇప్పుడు చాలా బాగా రిమోల్డ్ చేశారు. మంచిగా ఇక్కడ బన్స్, పప్స్ అండ్ మనకి కేఎఫ్సీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏమైతే కేక్ని అయితే ఆర్డర్ ప్యాక్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, నేనే సెలెక్ట్ చేస్తాను. ఫైనల్గా అయితే డెకరేషన్ అయితే నేను మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మొత్తంగా బెలూన్స్ అయితే మేము ఇలాగా కట్టేసామండి చుట్టూ. మధ్యలో కాటన్ క్లాత్, అది క్లాత్ డెకరేషన్ క్లాత్ మేము తీసుకున్నాము బయట. ఇలా అరేంజ్ చేసేసాం. ఫైనల్గా అయితే బర్త్డే అయితే రెడీ అయిపోయింది. బర్త్డే గలు అసలు ఆ క్లిప్స్ అన్నట్టు ఉంచుకోదండి, బట్ ఆ రోజు బర్త్డే అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉంచుకుంది మొత్తం అన్నీ కూడా. సో ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయిపోతుంది. చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. తన బర్త్డేస్ అన్నీ కూడా ఇప్పుడు వరకు చాలా బాగా అయ్యాయి. ఇంకా ఫ్యామిలీలో అండ్ నైబర్స్ వీళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేసాము. ఇంకా మా అక్క వాళ్ళ బాబుకి తనకి 3 months గ్యాప్ అండి. డిసెంబర్లో తన బర్త్డే. ఇంకా ఎవరు బర్త్డే అయినా వాళ్ళు కేక్లు వాళ్ళు కట్ చేసుకోరని డిస్టర్బ్ చేసుకునే ఉంటారు. తిని బర్త్డేకి వాళ్ళు, వాడి బర్త్డేకి మా పాప, ఇద్దరు కరెక్ట్గా సరిపోయారు మాకు. ఇంకా ఫైనల్గా మా ఫ్యామిలీతో అయితే ఇంక ఇలా ఎంజాయ్ చేసాము. కేక్ తినిపిస్తున్నాము. వాళ్ళ డాడీ తను ఇంకా తిందని చెప్పి ఇంక ఆల్ చేస్తుంది అనుకున్నాను, బట్ పర్లేదు, మేము తినిపించకపోయినా ఆమె తినేస్తాను అంటుంది. సో లాస్ట్లో స్నో మర్చిపోయామండి, తర్వాత గుర్తొచ్చింది. ఇంకా ఫైనల్గా మళ్ళీ నుంచి అందరూ స్నో వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా రేపైతే కాలేజ్ ఉంది. సో ఇంక ఇవన్నీ ఎలా బాబోయ్ సర్దాలి అని చెప్పి ఫుల్గా ఇంకా ఆలోచిస్తుండగా ఇంకా మా వాళ్ళే నా ఇల్లు ఎలాగున్నారు మొత్తం క్లీన్ చేసేసి మొత్తం అన్నీ కూడా చక్కబెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత. బట్ ఇంక ఎంత మనం క్లీన్ చేసి పెట్టేసి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసి పడుకునేసరికి 11:30 అయ్యింది. సో ఇంక లాస్ట్కి అయితే ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాం కదండి. ఇంక అందరూ డిన్నర్ అయితే చేసేస్తున్నారు. సో ఇంకా ఫైనల్గా ఇంత హ్యాపీగా అయితే ఈరోజు గడిచిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.